ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనందరం కలిసి ఇలాగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరొకసారి దేవుడిని ఆరాధించుకునే భాగ్యం, స్తుతించుకునే భాగ్యం, అదే విధంగా వాక్యం ధ్యానించుకునే భాగ్యం, మనందరము కలిసి వాక్యాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 23, 24 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం నుంచి 24వ వచనం వరకు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. మరొకసారి చూద్దామండి. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమవాడ, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతునైన వందనాలు తండ్రి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీనైనా చూడగలిగే భాగ్యం దయచేస్తున్నాయన వందనాలు. అవును తండ్రి, మా కనులు ఎదురుగుండానే తండ్రి, మాకంటే యోగ్యులు, శ్రేష్ఠులు, ఎనదగిన వారు, ఘనులు ఎంతో మంది నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. వారికంటే మేమేమి గొప్పవారని కాదు కానీ తండ్రి, నీ ఉచితమైన కృపచేతనైనా ఇంకా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈ భూమి మీద ఉంచి మాకు ఆయుష్ పొడిగిస్తున్నందుకు వందనాలు నాయన. నీవు పొడిగించిన ఆయుష్కు నాయన మా దినములు లెక్కించుకుంటూ నాయన నీ చిత్తానుసరమైన జీవితం జీవిస్తూ నువ్వెందుకైతే నాయన ఇంకా మమ్మల్ని ఈ భూమి మీద ఉంచావు తండ్రి, అది గుర్తెరిగి నీ సువార్త ప్రకటనలో వేగిరపడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఎంతో మందికి నాయన యేసు ఎవరు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని చెప్పి అడిగేవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఎవరైనా చెప్తే గానీ నాకు ఎట్లా అర్థమవుతుందని చెప్పి ఆ కందాకే రాని ట్రెజరర్ అడిగినట్టుగానే ఎంతో మంది అడుగుతున్నారు తండ్రి. నాయన వారందరి దగ్గరికి నాయన నీ దూతలను పంపి వాక్య పరిచర్య జరిగించే కృప అనుగ్రహించండి నాయన. అంతటా అందరం మారు మనసు పొందటానికి తండ్రి, మేము కూడా పాత్రదారులుగా నీవు మాకిచ్చిన తలాంతులు ఉపయోగించి నాయన మేము కూడా ప్రయాసపడగలిగే భాగ్యం దయచేయండి. జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన జ్యోతి మేడం గారి కుటుంబాన్ని దీవించండి. అక్కడికి వచ్చే ప్రతి బిడ్డను పేరు పేరు వస్తుంది దీవించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నాయన దయచేయండి తండ్రి. దయగలమా ప్రభా, కార్యాంతమని నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నీ కాపుదలు ఉంచి నడిపించమని, అలాగే నాయన వాక్యం ధ్యానిస్తున్న నన్ను ఒక బోరగా వాడుకోమని, ఆయన వింటున్న ప్రతి ఒక్కరిని వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం దయచేసి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకందరికీ దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి మరొక్కసారి దేవుని పేరిట వందనాలండి. 27వ అధ్యాయంలో ప్రముఖంగా చూసినట్టయితే 4 అంశాలు. ఇదంతా కూడా ఓడ ప్రయాణమే. 27వ అధ్యాయం చివరి వరకు కూడా పౌలు గారు చేసినటువంటి ఓడ ప్రయాణమే. ఈ ఓడ ప్రయాణం సందర్భంగా అనేక పట్టణాలు, అనేక రేవులు, అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవన్నీ కూడా మనకు పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కాదు కానీ ఇందులో 4 భాగాలుగా మనం విభజించుకుంటే 2 క్యారెక్టర్స్, యూలి అనే ఒక శతాధిపతి, అదే విధంగా అరిస్తార్క్ అనే పౌలు గారి జత పని వారి గురించి, అదే విధంగా యూదుల ఉపవాస దినం 9వ వచనంలో ప్రస్తావించబడిన యూదుల ఉపవాస దినం గురించి, ఈ అధ్యాయంలో పౌలు గారి యొక్క మానసిక స్థితిని గురించి ఈ 4 అంశాలు మనం ధ్యానించుకుందాం. ఈ 4 అంశాలు ధ్యానించుకున్నట్టయితే ఈ చాప్టర్ ద్వారా దేవుడు మనకి ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడో దాన్ని మనం సంపూర్ణంగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు నడిపింపు కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం. 27వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయించినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి. ఈ యూలి గురించి మనం చూసినట్టయితే ఇతని పేరు యూలియన్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో అయితే జూలియస్. ఈ యూలి అనే పేరుకి అర్థం ఇంగ్లీషు పేరు జూలియస్. యూలి శతాధిపతి అంటే మనకు తెలుసు, సెంచురియన్, 100 మంది మీద సైనిక అధికారి. పౌలు గారి ప్రయాణంలో చాలా మంది శతాధిపతులు మనం చూస్తాం, అందులో ఈయన కూడా ఒక శతాధిపతి. ఈ యూలి జీవిత చరిత్ర చూసినట్లయితే ప్రారంభంలో పెద్ద సీరియస్ గా ఆయన ఆలోచించే మనిషిగా మనకు కనపడ్డ కానీ ఆయన గురించి ఒక మాట కానీ చూస్తే
అతను పౌలు గారి పట్ల దయగా ఉన్నాడని ఒక మాట ఉందంటే, ఆయన ఒకటి నమ్మాడు. ఇతను మరణశిక్ష విధింపబడటానికి గాని, జైల్లో ఉంచడానికి గాని తగిన నేరం ఏమీ చేయలేదు. కానీ, ఈ మత విభేదాల కారణంగా అనవసరంగా అతను విడుదల పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ, విడుదల అర్జించకుండా నేను కైసర్ ఎదుట చెప్పుకుంటాను వెళ్తున్నాడు అనే ఒక సాఫ్ట్ కార్నర్ మాత్రం ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత వచనాల్లోకొచ్చేటప్పటికి, ఒకానొక సందర్భంలో ఓడ మునిగిపోయేటట్టుంది. మరి సరుకు మనం తేలిక చేసుకుందాం అని అన్నప్పుడు మాత్రం పౌలు గారి మాట ఆ శతాధిపతి అయినటువంటి యూలీ వినలేదు. మనం ఆ అధ్యాయం వరుసగా చదివేటప్పుడు ఆ వచనాలన్నీ మనం చూస్తాం. అంటే పౌలుని ఎంతవరకు చూసాడంటే, పౌలు మీద ఒక జాలైతే ఉంది గాని, పౌలు గారు ఎంత ప్రజ్ఞాశాలో అతను గుర్తించలేదు. కానీ చివరికొచ్చేటప్పటికి యూలి ఒకానొక సందర్భంలో సైనికులు ఈ ఓడల నుంచి ఉన్నటువంటి వారు పారిపోతారేమో, వీళ్ళందరినీ కూడా చంపేద్దాం అని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఈ శతాధిపతి అడ్డుపడ్డాడు ఆ ప్రయత్నానికి. ఎందుకంటే అతని మనసులో పౌలుని ఎలాగైనా కాపాడాలి, ఆ మరణాన్ని నుంచి కాపాడాలనే ఒక సాఫ్ట్ కార్నర్‌తో ఆ సైనికులతో అంటాడు, అట్లాంటి పని మాత్రం చెయ్యొద్దు అని చెప్తాడు. అంటే యూలీ క్యారెక్టర్ చూసినప్పుడు మనం చూడవలసిందేంటంటే, యూలీ ప్రారంభ దశలో టేక్ ఇట్ ఈజీ పాలిసీలో ఉన్నప్పటికీ, ఏమాత్రం సీరియస్‌నెస్ లేకపోయినప్పటికీ, ఒక్కొక్క మెట్టు పౌలు గారితో ప్రయాణం చేస్తున్నంత సేపు కూడా గమనించినప్పుడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఏంటంటే, ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ, పౌలు గారి జీవితాన్ని పరిశీలించిన కొద్దీ, పౌలు గారిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు. సెంచూరియన్‌గా తను ఒక ప్రముఖమైన పాత్ర నిర్వహించి పౌలు గారిని సేవ్ చేయటానికి ఆయన ముఖ్య పాత్రధారి అయ్యాడు. నిజంగా సైనికులకి అతను చెప్పకపోయినట్లయితే, ఆ సైనికులు అక్కడే పౌలు గారిని చంపేసుండేవాళ్ళు. దేవుని నిర్ణయం లేదనుకోండి. కానీ దేవుడు ఎవరినో ఒకరిని పాత్రధారిగా వాడుకుంటాడు కాబట్టి, యూలీని వాడుకున్నారు. ఎందుకంటే యూలీలో వచ్చిన మార్పును బట్టి. మనం కూడా పుట్టింది మొదలుకొని క్రీస్తు వాక్యాన్ని వింటూనే ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం. మరి యూలీలాగా మనలో ఏమైనా మార్పుందా? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, "ఓ గలతీయులారా, అవివేకులారా, ఆత్మానుసారమైన జీవితంతో మీ జీవితాలు ప్రారంభించి, శరీరానుసారంగా మీ జీవితాల్ని ముగిస్తారంటారు." అట్లా ముగించినోళ్ళని కూడా మనం పాత నిబంధనలో కూడా మనం చూడవచ్చు. మరి సౌలు మొట్టమొదటి రాజు, బెన్యామీన్ గోత్రికుడైనటువంటి రాజు సౌలు ప్రారంభ జీవితం చూచినట్టయితే చాలా బావుంటది. తండ్రి మాటకి విధేయుడై గార్ధబాలను వెతకటానికి వెళ్ళాడు. నేనేంటి గాడిదలను వెతకటం ఏంటి? ఎవరినైనా పనివారిని పంపించు అని చెప్పి ఆ తండ్రి ఆయన కీచుతో అనలేదు కానీ, తండ్రి మాటకు విధేయుడై వెళ్ళిన సౌలుని అక్కడ చూస్తాం. అదే విధంగా సమూయేలు గ్రంథంలోనే 10వ అధ్యాయంలో మొదటి సమూయేలులో మనం చూస్తాం. అక్కడేంటంటే, అక్కడ కొంతమంది స్త్రీలు కనిపించి పలానా దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ మాట ఎదిరించకుండా ఏమో దేవుని చిత్తం ఏమైతే ఉందో అక్కడికి వెళ్దామని చెప్పి, ఆ మార్గం చూపించినట్టుగా ఆయన వెళ్ళటం. అంటే ప్రతి విషయంలోనూ కూడా విధేయత అనేది. ఇక మూడో అంశాన్ని చూసినట్టయితే సమూయేలుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నప్పుడు, అతని పనివారిలో ఒకతను అంటాడు, "అయ్యా నా దగ్గర ఒక పావు తులము వెండి ఉంది. అది ఇచ్చి సమూయేలు గారిని దర్శించుకుందాం." ఈ 3 అంశాలు బట్టి చూస్తే సౌలు జీవితంలో తండ్రి పట్ల విధేయత ఉంది. అదే విధంగా దేవుని మాట చెప్పేవారి పట్ల విధేయత ఉంది. అదే విధంగా ఆ దేవుని ప్రవక్తను దర్శించేటప్పుడు చాలా గౌరవంగా, వారి గౌరవానికి భంగం కలగకుండా దర్శించాలి అని ఒక మంచి అలవాటుంది. ఇది ప్రారంభ జీవితం. తర్వాత రాజయిన తర్వాత చూసినప్పుడు, ఆ బలి అర్పించడానికి సమూయేలొచ్చే వరకు ఆగకుండా అర్పించడం. అదే విధంగా తన రాజు అయిన తర్వాత అసూయతో దావీదుని సంహరించాలని చూడటం. చివరికి అతను, అతని కుమారులు ఒక్క రోజునే ఆ గిల్బోవ పర్వతం మీద మరణించడం అనేది చూసినట్టయితే, జీవితం అనేది ప్రారంభం చాలా మంచిగా ప్రారంభించాడు సౌలు. కానీ అంతం అనేది సరిగ్గా లేదు. ప్రారంభం ఎంత ముఖ్యమో, ముగింపు కూడా అంతే ఆనందకరంగా ఉండాలని చెప్తారు కదా! కార్యారంభం కంటే కార్యాంతము మేలు అంటారు. కానీ సౌలు జీవితాన్ని చూసినప్పుడు మనకి అట్లా అనిపించదు. అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో మనందరికి ఇష్టమైన క్యారెక్టర్ మరి సొలొమోన్ మహారాజ్ జీవితాన్ని మనం చూసినట్టయితే పరమార్థ జ్ఞాని అయిన సొలొమోన్ అంటాం. ఆయన 3000 కీర్తనలు రచించాడు. బోటనీ, జువాలజీ అంతా కూడా ఆయన
ఆయనకి తెలియని మొక్కంటూ లేదు. ఆయనకు తెలియని జంతువు అంటూ లేదు. భూమి మీద పాకే కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు, అదే విధంగా గోడలో మొలిచే హిస్సోపు మొక్కలాంటి దాని గురించి దగ్గర నుంచి లెబనోను పర్వతం మీద ఉండే దేవదారు వృక్షాల గురించి కూడా అంతా రిసర్చ్ చేసేసాడాయన. అట్లాంటి జ్ఞాని మరి దేవుని దీవెన పొందాడు. ఆయన రాజు అయిన వెంటనే ఆ గిబియోనులో 1000 దహన బలులు అర్పించి నిద్రించే సమయంలో దైవ దర్శనాన్ని పొంది దేవుని దగ్గర నుంచి జ్ఞానము, ఘనత, ఐశ్వర్యము సమస్తం పొందాడు. ఇప్పటికి కూడా సొలొమోను వంటి జ్ఞాని లేడు అని చెప్పి ప్రపంచమంతా చెప్తారు. కానీ ఆయన చేసిన తప్పును మనం చూసినట్లయితే ఆ ఫరో కుమార్తెను పెండ్లి చేసుకోవటం, ఆ తర్వాత విగ్రహారాధనకి ఆయన దాసుడైపోవటం, అంతం చాలా విచారకరంగా ఉంటది. సొలొమోన్ మహారాజు ప్రారంభం చాలా ఘనంగా ఉంటది. అంతం అనేది చాలా విచారకరంగా ఉంటది. ఇది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరానుసారంగా జీవితాన్ని ముగించే మనుషులు ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు గానీ, మనకు ఫెమిలియర్ క్యారెక్టర్స్ మాత్రం 2 చెప్పాను. అదే విధంగా ప్రారంభం అనేది ప్రారంభం అనేది మనం ఈ 2 క్యారెక్టర్స్, మనం సౌల్ క్యారెక్టర్, అలాగే సొలొమోన్ మహారాజ్ క్యారెక్టర్ మనం చూసినట్టయితే వారి ప్రారంభం చాలా బావుంది. చివరికి అంతం మాత్రం వారిది చాలా విచారకరంగా ఉంది. ఇక రెండో కేటగరీ చూస్తే ప్రారంభం ఏమాత్రం బాగుండకుండా ముగింపు మాత్రం చాలా చక్కని ముగింపున్న జీవితాలు మనం గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ రెండవ దొంగ జీవితాన్ని చూసినప్పుడు అతడు దొంగ, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. అక్కడ సిలువ వేశారు. కానీ ఆ కాసేపట్లో క్రీస్తుని చూస్తున్న కొద్దీ క్రీస్తుని అర్థం చేసుకుని యేసు అని పిలిచి రక్షకుడా అని ఆయన మాత్రమే పిలిచాడు. రక్షకుడా అని చెప్పి అర్థంతో పిలిచి, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఈ రాజ్యం కాదు, ఆయనది పరలోక రాజ్యం అని గుర్తెరిగాడు. ఆ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చక్కని వాగ్దానం పొందాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇతని ప్రారంభ జీవితం అనేది చాలా బ్యాడ్ అనే చెప్పాలి కదా! మరి సిలువ మరణానికి తగినటువంటి ఎన్నో ఘోర కృత్యాలు చేశాడు. అయినా వాగ్దానం పొందాడు. ఇతను శరీరానుసారంగా జీవితం ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించాడు. మరి మన మిషనరీస్ జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైన మిషనరీ జీవిత చరిత్ర మనం ఒకసారి చదువుతుంటే విలియం కేరీ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎంత మంచి రిఫార్మరో, క్రిస్టియన్ రిఫార్మర్. ఆయన చేసినటువంటి మనకు చాలా మందికి తెలీదు. కేరీ గారి గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఆయన బోటనీలో, జువాలజీలో అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయటం. ఇక చెప్పాలంటే ఒక రోజంతా చెప్పిన ఆయన గురించి సరిపోదు. కానీ విలియం కేరీ గారి జీవిత చరిత్ర పరిశీలించినప్పుడు యవ్వన ప్రాయం వచ్చే వరకు కూడా ఆయన 13, 14 సంవత్సరాలు వచ్చే వరకు చాలా అల్లరి చిల్లరగా, తల్లిదండ్రులు తలనొప్పిగా, ఇతన్ని భరించలేకపోతున్నాము మేమనే దిశలో అతని జీవిత ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు తండ్రి విసికి వేసారి ఒక షూ మేకర్ దగ్గర ఆయన పెట్టడం జరిగింది. అంటే అసిస్టెంట్ గా షూ మేకర్ దగ్గర ఆ వస్తువులు అందించడానికి పని నేర్చుకోవటానికి పెట్టారు. అయితే షూ మేకరు క్రిస్టియన్ ఆయన. ఆయన విలియం కేరీ గారికి అందించిన వాక్యాన్ని బట్టి ఒక గొప్ప సువార్థికుడయ్యాడు. ఒక గొప్ప రిఫార్మర్ అయ్యాడు. ప్రారంభ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ముగింపు అనేది చాలా చక్కని ముగింపు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ముగింపు అనేది ఉంది. మరొక మిషనరీ గురించి మనందరికీ తెలుసు, సెయింట్ అగస్టిన్. ఆయన జీవితం మనందరికీ తెలుసు. తల్లి మోనికా చేసిన ప్రార్థన, ఆ తర్వాత ఒక గొప్ప మిషనరీగా. ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మన జీవితం ఎలా ప్రారంభమైంది? ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ప్రారంభం నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి వాక్యం తెలిసిన వారమే. వాక్యానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటో తెలిసిన వారమే. పదాజ్ఞలంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. మరి మనం ఆత్మానుసారంగానే జీవితం ప్రారంభించాము. మరి మన ముగింపు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే పౌలు గారు అంటారు, నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలి. మనం నిలబడి ఉన్నాం అనుకుంటాం గాని పడిపోకుండా మనం చూసుకోవాలంటే అది మన వల్ల కాదు. మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు మన ప్రారంభం కంటే కూడా మన ముగింపు అనేది చాలా ఆత్మీయంగా ముగింపు అనేది ఉంటుంది. యూలీ జీవితం ద్వారా, నేను యూలీ జీవితాన్ని స్టడీ చేసినప్పుడు, అంటే కామెంటరీ బుక్ లో యూలీ గురించి చాలా ఇవ్వబడింది. అదంతా కూడా ఇక్కడ చెప్పడానికి సమయం లేదు. కానీ అతను పౌలు గారి పట్ల అంత దయగా ఎట్లాగా అతను ప్రవర్తించగలిగాడు. ఒక రోమా సైన్యాధిపతి అయినప్పటికీ కూడా పౌలు గారికి ఒకవేళ దయ చూపించినట్టయితే తన ఉద్యోగానికి, తన పదవికి ఏమవుతుందని కూడా లెక్క చేయకుండా
పౌలు గారిని కాపాడటానికి ఎందుకు ప్రయత్నించాడంటే, ఈ ఓడ ప్రయాణం ఏదో రోజులు కాదు, నెలల తరబడి జరిగిందది. కాబట్టి ఈ కాలంలో పౌలు గారిని చూసే కొద్దీ కూడా ఒక మంచి సాక్ష్యం పౌలు గారు యూలికి ఇవ్వగలిగారు. ఆ సాక్ష్యాన్ని స్వీకరించి దాన్ని ఆచరణలో పెట్టారు. మనం ఏ సాక్ష్యం ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నాము అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. ఇక రెండో వ్యక్తిని మనం గమనించినప్పుడు ఈ క్రింది వచనాలకెళ్తే యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా ఆసియా దరినున్న పట్టణమునకు ప్రయాణము చేయబోచు సముద్రమును పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియందును దెసలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఈ అరిస్తార్కు అనేది ఈ పేరుకి అర్థం ఏంటంటే శ్రేష్ఠ అధికారి. శ్రేష్ఠ అధికారి. ఇతని గురించి కూడా కామెంటరీ బుక్ లో చదివినప్పుడు ఇతను రోమా గవర్నమెంట్ లో చాలా ఉన్నతమైన అధికార పదవి నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహించడం మాత్రమే కాకుండా క్వాలిటేటివ్ లైఫ్ అంటారు కదా, అంటే ఒక అధికారిగా ఎంత మందికి మేలు చేయగలడో అట్లా మేలు చేస్తూ ఉండటం వల్ల బహుశా అతనికి ఆ అరిస్తార్క్ అనే పేరు, శ్రేష్ఠ అధికారి అనే పేరుతో వాళ్ళు పిలవటం జరిగింది. మనం పిలుస్తాం కదా, మంచి అధికారి, మంచివాడండి, నీతిమంతుడు అని పిలుస్తాం కదా. అలాగే అరిస్తార్క్ అంటే శ్రేష్ఠ అధికారి అని పిలిచి ఉండవచ్చు. ఇతను మాసిదోనియా దేశంలోని తెస్సలోనిక పట్టణ వాస్తవ్యుడు. ఇతని గురించి మనం గమనించినట్లయితే ఈయన శ్రేష్ఠాధికారి ఇతని గురించి మనం చూస్తే పౌలు జతపనివాడు అని చెప్పి ఫిలోమోనుకు రాసిన పత్రిక 24వ వచనంలో మనం చూస్తాం. నా జతపనివాడైనటువంటి అరిస్తార్క్ అంటే ఇతని ఉద్యోగాన్ని వదిలేసి ఒక అధికారిగా అతను చేస్తున్నటువంటి పని వదిలిపెట్టాడు. ఎవరిని చూసి వదిలిపెట్టాడు? క్రీస్తునే అనుసరించాడు. కానీ ఎవరిని బట్టి? పౌలు గారి జీవితాన్ని పరిశీలించిన తర్వాత, పౌలు గారు చెప్పినటువంటి సువార్త విన్న తర్వాత, నేను సంపాదించే కీర్తి గాని, నేను సంపాదించే ధనం గాని, నేను సంపాదించే పేరు ప్రతిష్టలు గాని ఏవి కూడా నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు అని ఒక కృత నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ పేరు ప్రతిష్టలను, కీర్తిని, ధనాన్ని, మరి అన్నిటినీ భోగ భాగ్యాలను వదిలిపెట్టి పౌలు గారితో ప్రయాణం అంటే ఏదో పూల పానుపులాగా రెడ్ కార్పెట్ పరిచి ఎవరు కూడా ఆహ్వానించరు కదా, ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి బాధల్లో పౌలు గారితో పాలు పంచుకుంటూ ప్రయాణం చేయటానికి నిర్ణయించుకుని పౌలు గారి థర్డ్ మిషనరీ ప్రయాణం అంతట్లో చివరి వరకు కూడా పౌలు గారితో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఆయన పొందుకున్నాడు. మనం కూడా వాక్యం వింటున్నాము, విని వదిలిపెడుతున్నాం. మన జీవితాల్ని, మన ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి మనం వెళ్ళక్కర్లేదు. కానీ నువ్వు వెళ్ళు, లేకపోతే నువ్వు ఎవరైనా పంపించు అని చెప్పి అన్నారు కదా. ఆ గాస్పెల్ సర్వీస్ కి మనం ఎవరినైనా పంపించగలుగుతున్నామా? లేకపోతే మనం ఏమైనా పాత్రదారులుగా ఉంటున్నామా? రాబోయే కాలంలో లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం కదా ఆమోస్ గ్రంథంలో మాట, వాక్యమునకు సంబంధించిన క్షామం అనేది రాబోతూ ఉంది, వచ్చేసింది మనకి దగ్గరలోనే. మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ నాకు ఎవరో పంపించారు. మా దగ్గరలోనే నిడదవోలనే ఆ పట్టణంలో ఒక అతను స్ట్రీట్ వెండర్స్ అంటారు కదా, ఉల్లిపాయలు అది కూరగాయలు అమ్ముకునే అతను ఆ బండికి మైక్ సెట్ పెట్టుకున్నాడు. ఆ కూరగాయలు అవి పేర్లు పిలవటానికి పెట్టుకుని ఆ మధ్యలో క్రీస్తు చెప్పిన మాటలు, చిన్న చిన్న పాటలు ఆ మైక్ లో పెట్టుకుని వెళ్తున్నాడు. ఒక అతను కారులో వెళ్తూ ఆ సరిగ్గా బండి దగ్గరకు వచ్చి ఆగి ఈ ఉల్లిపాయలు అమ్మే అతన్ని కాలర్ పట్టుకుని, నీకు మైక్కి లైసెన్స్ ఉందా? నువ్వు దేవుని పాటలు ఎందుకు పెట్టావు దీంట్లో? నువ్వు ఆనియన్స్ లేదా వెజిటబుల్స్ పేర్లు పిలవాలి తప్పించి బైబిల్లో మాటలు ఇందులోకి ఎందుకు పొందుపరిచావని చెప్పి అతను కొట్టడానికి వెళ్ళబోయాడు. చాలా ఎత్తు 6 అడుగుల పైన ఎత్తున్నాడు అతను. ఈ కారులో వచ్చాడు, గబగబా ఇల్లు కాలర్ పట్టుకున్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి, మీరు చేస్తున్నది చాలా తప్పు సార్, అతను ఏదో వర్తకం చేసుకుంటున్నాడు, అతను ఏదో పాట పెట్టుకున్నాడు, ఎవరిని బలవంతంగా పిలిచి మీరు మతం మారండి అని అతను ఏం చెప్పడం లేదు కదా, ఎందుకు అతని మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి 10 మంది కూడి వచ్చేటప్పటికి అక్కడి నుంచి వెళ్తూ నీ సంగతి చెప్తాను, అసలు నువ్వు వ్యాపారమే చేసుకోకుండా చేస్తాను చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళటం అనేది జరిగింది. ఇటీవల కాలంలో ఇంకో క్లిప్పింగ్ మీరందరూ కూడా ఒక న్యూస్ చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఇళ్లల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో మనం ఫ్యామిలీ ప్రేయర్ గట్టిగా చేసుకోవటానికి కూడా లైసెన్స్ అనేది ఉండాలంట. మనం గట్టిగా పాట పాడుకోకూడదు, గట్టిగా వాక్యం చెప్పుకోకూడదు. ఇళ్లల్లో ఎవరైనా నలుగురు కూడి ప్రేయర్ చేసుకుంటా ఉంటే
ఆ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని చూసి వెంటనే బయటకి తీసుకురండి. అంటే మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి కూడా లైసెన్స్ అనేది ఉండాలి. లేదా ఎవ్వరికీ వినపడకుండా మనలో మనమే గొణుక్కుంటూ చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవటం వల్ల ఎంతో మంది రక్షణ పొందుతారు. చుట్టుపక్కల వారు కూడా క్రీస్తు వాక్యం వింటారన్న ఆశతో మనం చేసుకునే పని కూడా ఆటంకం కలుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని రకాలైన ఆటంకాలనేవి ఉంటాయో మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఈ అరిస్తార్క్ జీవితాన్ని మనం చూసినప్పుడు అతను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా ఫాలో అయ్యాడు. ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నాడంటే ఆ ఫిలోమోను రాసిన పత్రికలో పౌలు గారితో జత పనివాడుగా ఉండటం అంటే మాటలు కాదు. అదే విధంగా గొప్ప గండం కూడా ఇతను ఎదుర్కొన్నాడు. ఎక్కడంటే అపోస్తల కార్యాల గ్రంథం 19 అధ్యాయం 29 వచనంలో అక్కడ చాలా ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నాడు. అక్కడ దేమేత్రి అనే కంసాలి పౌలు గారి మీద, శిష్యుల మీద చాలా అపనిందలు వేసి అర్తిమీదేవిని వీళ్ళు హీనపరుస్తున్నారని చెప్పి ఒక 2 గంటలు వాళ్ళంతా కూడా అర్తిమీదేవి మహాదేవి, అర్తిమీదేవి మహాదేవి అని అరిచేటట్టుగా వాళ్ళని చాలా రెచ్చగొట్టిన తరువాత వాళ్ళందరూ వచ్చి పౌలు గారిని, అరిస్తార్క్‌తో పాటు గాయియు అనే వ్యక్తి ఉంటాడు. ఈయన మనం యోహాను పత్రికలో చూస్తాం. రెండో పత్రికలో ఈ గాయియు అనే వ్యక్తిని. ఈ గాయియు అనే వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పౌలు గారిని ఒక పక్కన పెట్టి ఈ అరిస్తార్క్‌ని, గాయియుని నాటకశాలలో తీసుకెళ్ళిపోయారు. నాటకశాల అంటే అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రోమాపట్నంలో జరిగేటటువంటి ప్రదర్శనశాల అంటే జంతువులతో యుద్ధాలు చేయటం, అదే విధంగా జంతువుల ఎరవేస్తారనమాట. వాళ్ళు జంతువులకి మనుషులు ఎరవేసి ఆ జంతువులు ఆ మనుషులు చీల్చి తింటూ ఉంటే ఆనందిస్తారు. అదొక గేమ్ వాళ్ళకి. ఈ నాటకశాలలో ప్రవేశపెట్టిన వారిని అలా తీసుకువెళ్ళి అక్కడ అప్పచెప్తారనమాట. కొరింథీలో కూడా అట్లాంటి ప్రదర్శనశాల ఉంది. అయ్యో! గాయియు, అరిస్తార్కు వెళ్ళిపోయారు. నేను కూడా అక్కడికి వెళ్తాను అనుకున్నాడు పౌలు. కానీ అక్కడ శిష్యులు పౌలుని అడ్డగించారు. "నువ్వు వెళ్ళొద్దు. నిన్నైతే అసలు వదిలిపెట్టరు. వాళ్ళైనా వదిలిపెట్టే ఛాన్స్ ఉంది గానీ నిన్నైతే వదిలిపెట్టరు." ఆల్‌మోస్ట్ మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు అరిస్తార్క్. మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విడుదల చేసిన తర్వాత ఇంకొకళ్ళైతే బ్రతుకు జీవుడని వెనక్కి వెళ్ళిపోతారు ఎవరైనా సరే కదా! కానీ అరిస్తార్క్ అలా చేయలేదు. 20 అధ్యాయం అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 4 వచనాలు చూస్తే పౌలుని వెంబడించిన వారిలో అరిస్తార్క్ కూడా ఉన్నాడు. ఈ 19 అధ్యాయంలో ఎంత ప్రాణాపాయ స్థితి, ప్రాణాన్ని ఇక చివరి మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన తర్వాత బ్రతుకు జీవుడని బయట పడిన తర్వాత ఏమాత్రము వెనక్కి తిరగకుండా ఆయన మళ్ళీ పౌలుని వెంబడించాడు. ఇట్లాంటి వారిని యేసుక్రీస్తు కోరుకున్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు నాకు అక్కర్లేదన్నాడు. అంటే నాగటి మీద ఒకసారి చేయి పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి ఆయన అంగీకరించిన తర్వాత నువ్వు వచ్చేటప్పుడే ముందు చూసుకో. నేను యేసుక్రీస్తుని వెంబడించగలనా లేదా? క్రైస్తవ జీవితం జీవించగలనా లేదా? అని ముందే ఆలోచించుకో. వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే కుక్క తన వాంతికి తిరిగిన వారితో సమానం అంటాడు హెబ్రీ పత్రికలో. అట్లాంటి జీవితం మాత్రం ఎవరికీ రాకూడదు. అరిస్తార్క్ జీవితం చూసినప్పుడు 2 విషయాల్లో మాత్రమే చెప్పాను. ఇంకా కొన్ని ఫిలోమోను పత్రికలో 24వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం, అదే విధంగా అదే గ్రంథంలో 19 అధ్యాయం 29వ వచనంలో ఈయన పాత్ర నేను చెప్పాను. ఆ తర్వాత ఈయన హతసాక్షి అయిపోయాడు. ఈ అరిస్తార్కు చివరికి హతసాక్షి అయిపోయాడు. చూడండి, ఒక గొప్ప ఉద్యోగాన్ని వదిలిపెట్టి పౌలు గారిని వెంబడించినప్పుడే అతను అనుకుని ఉంటాడు, నేను మరణించినా పర్వాలేదు, నా జీవితం ఇక్కడ కాదు, ప్రాముఖ్యమైన జీవితం మరణాంతరం ఉందని చెప్పి డిసైడ్ చేసుకుని వెళ్ళాడు. ఇట్లాంటి వాళ్ళు పౌలు గారి చుట్టూ ఉన్నారు. అంటే వాళ్ళు ప్రారంభంలో అట్లా ఉన్నవారు కారు గాని పౌలు గారి జీవన శైలి, పౌలు గారు చెప్పే మాటలు, ఆయన జీవించే విధానాన్ని పౌలు గారు అంటారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 58వ వచనంలో, మీరు క్రీస్తు కార్యాభివృద్ధియందు దేవుని క్రియలందు ఆసక్తి కలిగి ఆ ప్రయాస పడుతూ స్థిరులై ఉండండి, మీ ప్రయాస వ్యర్థం కాదు అని చెప్తాడు పౌలు గారు. స్థిరులై ఉండండి అని సంఘానికి చెప్పిన పౌలు గారు, అనేక సంఘాలను నిర్మించిన పౌలు గారు, అనేక సంఘాలను హెచ్చరించిన పౌలు గారు, అనేక మందిని హెచ్చరించిన పౌలు గారు, అనేక మందిని ప్రోత్సహించిన పౌలు గారు, తన వరకు వస్తే ఏం చేశాడో చూద్దాం అనుకునే వాళ్ళు ఉండరా? ఆ తన వరకు వస్తే ఏం చేస్తాడో అనే దానికి చక్కటి జవాబు తన జీవితం ద్వారానే చెప్పాడు. అడుగడుగున మరణాపాయ స్థితి నుంచి తప్పుకున్నాడు ఆయన.
ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా స్థిరులై ఉండండి అని చెప్పి తన చుట్టూ ఉన్న వారికి ఎట్లాగైతే చెప్పాడో విశ్వాసంలో స్థిరత్వం అంటే ఏంటో తన జీవితం ద్వారానే చూపించాడు. అదే విధంగా ఇక్కడ 9వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటది. చాలా కాలమైన తరువాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. ఇక్కడ ఈ పై వచనాలు ఇక ఈ ఓడ ప్రయాణం చేసిన ఊళ్ళు పేర్లన్నీ మనకు అనవసరం కాబట్టి ఈ 9వ వచనానికి వచ్చేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఉపవాస దినం. ఏంటి ఈ ఉపవాస దినం? ఎప్పుడొస్తుంది ఇదంటే యూదులకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో గాని, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో గాని వాళ్ళు ప్రాయశ్చిత్తార్థ దినం అంటారు దీన్ని. ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ ప్రాయశ్చిత్తార్థ దినం ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా తాము గడిపిన జీవితాన్ని వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం అనేది కలిగి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఒకరోజు అంటే అక్టోబర్ 6th సాధారణంగా వాళ్ళు ఉండేది ఉపవాసం. ఆ తర్వాత కోత పండుగ అన్ని ఉంటాయి. ఆ తర్వాత అడ్వెంట్ మళ్ళీ కొత్త సంవత్సరానికి ముందు ఇదంతా కూడా జరుగుద్ది. దీన్ని ప్రాయశ్చిత్తార్థ దినం ఇప్పటికీ కూడా కొన్ని మెయిన్ చర్చెస్ లో ఈ ప్రాయశ్చిత్తార్థ దినంను జరుపుకుంటూ ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత వాతావరణం అనుకూలంగా ఉండదు వాళ్ళకి. ఎక్కడ వ్యాపార లావాదేవీలకు వెళ్ళటానికి కానీ, ఓడ ప్రయాణాలు చేయటానికి కానీ, ఎందుకంటే అప్పట్లో ప్రయాణాలన్నీ ఓడ మీదే కాబట్టి, ఓడ ప్రయాణాలు చేయటానికి ఏమాత్రం అవకాశం ఉండనటువంటి రోజులవి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత వాళ్ళు గృహంలోనే ఉండి చూసుకునే పనిలో లేకపోతే ఫ్యామిలీతో గడపడం అట్లాంటివి చేస్తారు తప్పించి, వాళ్ళు ప్రయాణాలు చేయరు. ఎందుకంటే ఆ అక్టోబరు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆ మంచు గడ్డ కట్టేసిన వాటర్ లోంచి ప్రయాణం చేయటం అనేది చాలా కష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణ సాధనం ఓడ కాబట్టి, ఓడ ప్రయాణానికి అనుకూలించదు కాబట్టి వాళ్ళు అక్కడితోటి ఫుల్ స్టాప్ పెడతారు ఆ సంవత్సరానికి. ఇక ఆ సంవత్సరంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు తలుచుకొని ప్రాయశ్చిత్తం దేవుని సన్నిధిలో చేసుకుంటారు. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. కొంతమందైతే 6వ తారీఖు ముందు నుంచి 3 రోజులు కూడా ఉపవాసం వాళ్ళు ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. అట్లాంటి ఉపవాసం చేస్తారు. అట్లా ఉపవాసం చేసే రోజున వాళ్ళు ప్రాయశ్చిత్తార్థ దినం అంటారు. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల మీద మరి ఆ గాజా వారు దండెత్తి వచ్చిన రోజు మనం గుర్తు తెచ్చుకుంటే అక్టోబర్ 7th 2023 సంవత్సరం మనం చూసినట్టయితే ఏడోసారి ఇది. ఆమోస్ గ్రంథంలో మీరు గమనించిన తర్వాత ఆమోస్ గ్రంథం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు ఒక్కొక్క పట్టణాన్ని గురించి, ఒక్కొక్క జనం గురించి చెప్తూ ఆమోస్ ప్రవక్త ద్వారా గాజా 3, 4 సార్లు చేసిన తప్పులు నేను చూశాను. నేను అగ్ని వేస్తానన్నాడు. ఏడోసారి ఏ వేస్తాడన్నాడు ఆయన? అగ్ని వేస్తానన్నాడు. అగ్ని వేశాడు ఇప్పుడు ఆయన. ఆ అగ్నిలో ఒక్కొక్కసారి అమాయకులు పోవచ్చు, పసిబిడ్డలు పోవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఫుల్ స్టాప్ అనేది లేకపోతే ఈ మారణకాండ అట్లాగా జరుగుతూనే ఉంటుంది. మనకు తెలుసు కదా ఇప్పుడు ఆ ఉక్రెయిన్ యుద్ధం, యుక్రెయిన్ యుద్ధం ఎలా జరుగుతుందో. చివరికి మనం మరిచిపోయే రోజు కూడా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది అప్పుడే. అంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయిందన్నమాట యుద్ధం అనేది ఇప్పుడు. అలాగే ఇక్కడ కూడా అట్లా కాకుండా దేవుడు తన బిడ్డలను కాపాడుకోవటానికి 6 సార్లు వాళ్ళు కరెక్ట్ గా ఆ ప్రాయశ్చిత్తార్థ దినం అయిన రెండో రోజునే వాళ్ళ మీదకి దండెత్తి వచ్చారు. ఇది చదువుతూ ఉంటే నాకు పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏంటంటే యాకోబు కుమార్తె దీనా ఆ షెకెము అనే అతన్ని ఆ ఆ షెకెము అనే అతను యాకోబు కుమార్తె దీనాను ప్రేమించడం, ఆమెను చేసుకుంటానని అడగటం, ఆ తండ్రి హామోరు కూడా దానికి ఒప్పుకున్న తర్వాత దాన్ని వీళ్ళు అవమానంగా భావించి ఒక మెలిక పెడతారు. ఏంటంటే సరే మా చెల్లెలు మీకు ఇస్తాం, మీరందరూ కూడా సున్నతి చేయించుకోవాలంటారు. ఆ సున్నతి చేయించుకుని వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి షిమ్యోను, లేవి ఏం చేశారు? వాళ్ళని చాలా మందిని చంపేశారు. అంటే వాళ్ళు కదలలేని స్థితిలో చంపేశారు. అదే నాకు జ్ఞాపకం వచ్చింది. అట్లాంటి సమయంలో ఎప్పుడు కూడా యుద్ధ నీతి వెనక నుంచి కొట్టకూడదు, పడిపోయిన వాడిని కొట్టకూడదు, బలహీనంగా ఉన్నవాడిని, వ్యాధిగ్రస్తుని కొట్టకూడదని యుద్ధ నీతి ఉంది. కానీ ఆ నీతి అనేది పాటించడం అనేది చాలా అరుదుగా మనకు కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం అనేది వీళ్ళు చాలా ఇంపార్టెంట్ డేగా భావిస్తారు. వాళ్ళు చాలా కఠిక ఉపవాసం ఉంటారు ఆ రోజంతా కూడా. ఎంత వృద్ధులైనా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పసి పిల్లలతో సహా వాళ్ళు ఫాస్టింగ్ అనేది చేస్తారు. అట్లాంటి సమయంలో ఈ గాజా వారి మీదకి దండెత్తి వెళ్ళారు.
ఇక్కడ మనం ఈ ఉపవాస దినం అంటే అదే ఉపవాస దినాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అయ్యలారా, ఈ ప్రాయశ్చిత్తార్థ దినం కూడా అయిపోయింది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. ఇందాక చెప్పాను కదా, ఈ సెప్టెంబర్ దాటిన తర్వాత అక్టోబర్ ప్రవేశించిన తర్వాత ఓడ ప్రయాణం అనేది చాలా కష్టం. అంటే ఒక మ్యాప్ ప్రకారం ఓడలో ప్రయాణం చేయటానికి వీలు పడదు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినది నమ్మని. ఎవరి శతాధిపతి ఇందాక మనం అనుకున్న యూలి. పౌలు గారు ఓడ సరుకులు తేలిక చేయమన్నాడు, కానీ చేయలేదు. ఆనాడు యోనా చెప్పినప్పుడు యోనా ఏం చెప్పాడు? నా వల్ల ఈ పాపం వచ్చింది కాబట్టి నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి అన్న తర్వాత తుఫాన్ ఆగింది. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్పారు? ఈ సరుకులు ఓడలో ఉన్నాయి, మనం తేలిక చేయకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. సరుకులు ఎట్లాగో మునిగిపోతాయి, దాంతో పాటు మనం కూడా మునిగిపోతాం. కాబట్టి ఈ ఓడలో ఉన్న సరుకులు కొంచెం పడేద్దాం, తేలిక చేద్దాం అన్నప్పుడు శతాధిపతి ఇతని మాటలు వినలేదు. కానీ ఓడ యజమాని, అంటే ఆ ఓడ యజమాని ఉంటాడు కదా, ఆ యజమాని మాటలను శిరోధార్యం అనుకున్నాడు. అలాగే ప్రయాణం చేశాడు. యజమాని చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైన కాకుండానందున అక్కడ నుండి బయలుదేరి, ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్ కు అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చేశారు. శీతాకాలం అంటే ఒక కాలం అంటే మనకు తెలియనిది ఏముంది, ఒక 3 నెలల కాలం, కనీసం 4 నెలలు 3 నెలలు. అంటే ఒక ప్రాంతంలో ఒక 4 నెలలు వీళ్ళు ఓడ దిగి గడపాలని చెప్పి అనుకున్నారంటే ఈ ప్రయాణం దాదాపుగా ఈయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా అగ్రిప్పరాజు దగ్గర విచారణ అయిన తర్వాత బయలుదేరిన దగ్గర నుంచి 6 నెలల పైనే ఈ ప్రయాణం జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని ఇంపార్టెన్స్ ఏంటో నేను తర్వాత చివరిని చెప్తాను. ఆ మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడనన్న తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపు అయిన తర్వాత ఉరకలోను అనే పెనుగాలి వచ్చింది. ఇక కొట్టుకుపోతామని అప్పట్లోనే తుఫాన్లకి పేర్లేనివి పెట్టారు. ఇప్పుడేదో అనుకుంటున్నాం మనం. ఆ రోజుల్లోనే తుఫాన్లకి పేరు పెట్టడం జరిగింది. అప్పుడు వచ్చిన తుఫాను పేరు పెట్టారు వాళ్ళు, ఉరకలోను అని పెట్టారు. ఆ తర్వాత ఆ 30వ వచనం చూసినట్లయితే 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి భూమి మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. కొన్ని దినాలు ఏమైందంట, అసలు సూర్యుడు గాని నక్షత్రాలు గాని కనపడలేదంట. మొత్తం కట్టిక చీకటి అంధకారం అయిపోయింది. వీళ్ళు నడి సముద్రంలో ఉన్నారు. ఇక ఓడలో ఉన్న వారందరికీ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు, ఇక మనం బ్రతికి బట్ట కట్టేది లేదు, ఈ సముద్రాన్ని దాటి మనం బయటకు వెళ్ళేది లేదు. ఏదో ఒక సమయంలో ఓడ ఎక్కడో అక్కడ ఏదో పర్వతాన్ని ఢీకొంటది, అక్కడే మనం తునాతునకలు అయిపోతాం ఓడతో పాటు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వచ్చినప్పుడు అక్కడ అక్కడ జరిగింది మనం చూసినట్టయితే, ప్రాణములతో తప్పించుకుందాము ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట వినుడి, క్రేతు నుండి బయలుదేరకరే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునడని మిమ్మను వేడుకొంచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు ఆయన చెప్తున్నాడు. నా మాట వినలేదు, వీళ్ళకి ఎలాగే జరగాల్సిందిలే అని అనుకోలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పాను, క్రేతు అనే ప్రాంతం నుంచే మనం బయలుదేరకుండా ఉన్నట్టయితే ఆ ఓడలో ఉన్న సరుకును కొంతవరకు మనం ఆ సముద్రంలో ఉంచేసినట్టయితే, విసిరేసినట్టయితే మన ప్రాణాలకి హాని కలగకుండా ప్రాంతంలో కొంతకాలం అక్కడ ఉండేవాళ్ళం. కానీ మీరు మాట వినలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, ధైర్యం తెచ్చుకోండి, మీలో ఎవరికి కూడా ప్రాణహాని అది కలగదు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. చెప్తూ క్రింది వచనాలు చెప్తున్నాడు. ఏంటది? నేను ఎవని వాడినో ఎవని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పినాను. పౌలు అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మీరెవరు భయపడొద్దు. ఈ ఓడకి ఏమైనా కూడా ఒకవేళ తుఫాన్ రానివ్వండి, ఇంకేదైనా రానివ్వండి,
దేవుడు నాతో ఏం చెప్పాడంటే, "నువ్వు తప్పకుండా కైసరు ఎదుట నిలబడి, నీ ఆర్గ్యుమెంట్ వినిపించాలి. దానికి నేను సహాయం చేస్తాను. నీకే కాదు, నీతో ఉన్న అందరిని నీకు అనుగ్రహిస్తున్నాను." అంటే వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళకి ఏ హాని కలగదని నా దేవుడు నాతో చెప్పాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇట్లాంటి విషయాలు గతంలో కూడా ఇవన్నీ ఎందుకు ఎలా చెప్పారు పౌలుకి? ఎలా చెప్పగలిగాడు ఈ మాటలన్నీ? అంటే పౌలు కూడా ఒక ప్రవక్త కాబట్టి, దేవుడు ప్రవక్త అయిన పౌలు ద్వారా జరగబోయే విషయాలు వాళ్ళకి వివరించేటట్లు చేశాడు. అంటే పౌలుకే చెప్పాలా? అక్కడున్న నావికుడికి చెప్పకూడదా? ఓడ యజమానికి చెప్పకూడదా? సైనిక అధిపతికి చెప్పకూడదా? అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. కానీ ఆ దేవుడి గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళు నమ్ముతారు ఆ మాట. నేనేదన్నా ఒక మాట చెప్పి ఇలా జరుగుద్ది అని చెప్తే, నా బిడ్డ నమ్ముతాడు, లేతే నా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, నా స్నేహితులు నమ్ముతారు. నేనెవరినో తెలీదు, నా సంగతి తెలియనోళ్ళకి నేనేదైనా ఇలా జరగబోతుందని చెప్తే ఎవరు నమ్ముతారు? కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి నా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు. నా నా స్నేహితులు నమ్ముతారు, నా చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారు, లేతే నా కాంగ్రిగేషన్‌లో నా గురించి అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాలు తెలిసిన వాళ్ళు నమ్ముతారు. ఎక్కడికి వెళ్లి దూర ప్రాంతానికి వెళ్లి నేనంటే ఎవరో తెలియని దగ్గరికి వెళ్లి ఇలా జరగబోతూ ఉందంటే నా మాట ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా! కాబట్టి దేవుడు పౌలుని ఎందుకు ఎంచుకున్నాడంటే, ఆ సర్వశక్తిమంతుని యొక్క శక్తేంటో, ఆయన యొక్క బలమేంటో, ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలేంటో, ఆయన సూచక్రియలేంటో పూర్తిగా పౌలు గారికి తెలుసు గాబట్టి, ఆల్రెడీ అనుభవించి ఉన్నాడు కాబట్టి, అప్పుడు యేసుక్రీస్తు స్వరం పౌలు గారికి వినిపించి, "పౌలా నువ్వు భయపడకు. నువ్వు తప్పకుండా కైసరు దగ్గరికి వెళ్తావు. ఎన్ని ఆటంకాలొచ్చినా నేను కాపాడుతాను. నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్నవారిని కూడా నేను కాపాడుతానని" చెప్పటం జరిగింది. ఇట్లాగే మనం గమనించినట్లయితే 18వ అధ్యాయం 9, 10 వచనాల్లో కూడా ఒకసారి దేవుడు పౌలుని ధైర్యపరిచాడు. అక్కడేంటంటే, కొరింథీ పట్టణంలో జరిగిన అల్లర్లకి పౌలు గారు, ఇక్కడ నేనిక సేవ చేసే అవకాశాలు లేవేమో అని నిరాశ పడుతున్న సమయంలో దేవుని స్వరం పౌలు గారికి వినిపించింది. "పౌలా నువ్వేం భయపడకు. నీవు నిన్ను ఎదిరించేవాడినే చూసావు. నా వాక్యాన్ని ఎదిరించేవాడిని మాత్రమే చూసావు. కానీ నా వాక్యానికి అనుకూలంగా ఉన్నవారు, నా వాక్యాన్ని హృదయానికి హత్తుకునేవారు, నీకు రక్షణ కవచంగా నిలిచేవారు ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు కాబట్టి, అనేక దినములు నువ్విక్కడ వాక్యం చెప్పవలసి ఉంటుంది. నిన్నిక్కడ నిలబెట్టుకుంటాను నేనని" చెప్పి ఆయన స్వరం వినిపించిన తర్వాత పౌలు గారు దాదాపు 2 సంవత్సరాల పైన అక్కడుండి ఆ వాక్య పరిచర్య చేయటం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 22 అధ్యాయం 17, 18 వచనాల్లో కూడా యెరూషలేము దేవాలయంలో పౌలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ సున్నతి ఆచారం అది ఆచరించి వచ్చిన తర్వాత, యాకోబు చెప్పిన ప్రకారం చేసిన తర్వాత, ఆ యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే కరెక్ట్‌గా పౌలు గారి పక్కన యేసుక్రీస్తు నిలిచి, "పౌలా నువ్వు భయపడకు. నిన్ను అన్యజనుల దగ్గరికి నేను పంపిస్తాను." పౌలు అంటాడు, "అయ్యా నీ సంఘాన్ని హింసించాను. నీ నామం పేరట ఎవరైనా ప్రార్థనలు చేస్తూ వాళ్ళని హింసించానో, భక్తుల్ని మరణశిక్ష విధించినప్పుడు వారి బట్టలకు కావలిగా ఉన్నాను నేను. ఇట్లాంటి దుర్మార్గుడు చెప్పే సాక్ష్యం ఎవరు వింటారు? నేను చెప్పే వాక్యం ఎవరు వింటారు ప్రభు" అన్నప్పుడు, "నువ్వేం భయపడకు. అందుకనే ప్రస్తుతానికి నిన్ను అన్యజనుల దగ్గరికి పంపిస్తున్నాను. అక్కడ నీ సువార్త సేవ బాగా చెయ్యి." చాలా మంది అనుకుంటారు, పేతురు గారికి పక్షపాతం కాకపోతే యూదులకేమో పేతురు గారు చెప్పారు, పౌలు గారినేమో అన్యుల దగ్గరికి పంపించారు. ఆ కుడి చేతినిచ్చి నన్ను పంపించారని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మూల స్తంభాలైనటువంటి యోహాను, యాకోబు, కేఫా వారి కుడి చేతినిచ్చి నన్ను బీదలకు సువార్త ప్రకటించు, అన్యజనులకు సువార్త ప్రకటించని చెప్పారు. నేను దాన్ని ఇష్టంగా అంగీకరించానని చెప్తాడు పౌలు గారు. అంటే పేతురు గారికి పౌలు గారు యూదులకు ప్రకటించడం ఇష్టం లేదనా? కానే కాదు. ఎందుకంటే యూదులు వెంటనే పౌలు గారిని యాక్సెప్ట్ చేయరు. అప్పటి వరకు సంఘాలను హింసించిన వ్యక్తి ఇప్పుడొచ్చి ఏదో ఒక్క రాత్రిలో మారిపోయావంటే మేమెట్లా నమ్ముతాం అని తిరస్కరించనవచ్చు. పౌలు గారిని చంపే ప్రయత్నం చేయొచ్చు. చేశారు కదా వాళ్ళు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. యూదులే కదా! యేసుక్రీస్తుని గురించే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను, వారు ఆయనను అంగీకరించలేదని చెప్పి. అలాగే పౌలు గారిని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఆ యెరూషలేము దేవాలయంలో ప్రార్థించుకుంటున్నటువంటి పౌలు గారితో ఆయన యేసుక్రీస్తు చెప్పిన మాట, "నువ్వేం భయపడకు. అన్యజనుల దగ్గరికి నేను పంపిస్తున్నానని" ధైర్యపరిచి పంపించడం జరిగింది. అదే విధంగా మరొక చోట చూసినట్టయితే 23వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే,
ఆయన అననీయ దగ్గర మాట్లాడేటప్పుడు అననీయని సున్నం కొట్టిన గోడ అంటాడు. ఎందుకంటే తెలియదు కదా. ఆ తర్వాత అక్కడ గలిబిలి చెలరేగటం, పౌలు గారిని చంపేయాలని చూడటం, అట్లాంటప్పుడు కూడా మళ్ళీ యేసుక్రీస్తు ఆయనకు స్వరం వినిపించి, "నువ్వేమీ భయపడకు, నిన్ను నేను కాపాడుకుంటా" అని చెప్పాడు. ఈ 18 అధ్యాయంలో చెప్పినట్టు కాపాడాడు ఆయన. 22 అధ్యాయంలో చెప్పినట్టు కాపాడాడు. 23 అధ్యాయంలో చెప్పినట్టు కాపాడాడు. ఇన్ని సార్లు కాపాడిన దేవుడు, మాట నిలబెట్టుకున్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నరుడు కాదని పౌలు గారికి తెలుసు కాబట్టి పౌలు గారినే దేవుడు ఉపయోగించుకున్నాడు. "నువ్వేమీ భయపడకు, నీతో ఉన్న వారందరూ కలిసి నువ్వు కైసరయ దగ్గరికి వెళ్తావని" చెప్పారు. ఆ తర్వాత ప్రయాణమై వారు ఆ తర్వాత చూస్తే, "కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండును" అని చెప్పి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆ దిన సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి బుడిద వేసి చూచి, ఇదంతా కూడా ఈ చివరి వచ్చిన వరకు కూడా ఈ ప్రయాణాలే. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ 34 వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనలేదు, ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొండని మిమ్మల్ని వేడుకొనుచున్నానని చెప్పి ఒక రొట్టె విరిచి వాళ్ళకిచ్చి ఆయన అంటున్నాడు, మీలో ఎవనిని ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచున్నాను, ఆహారం పుచ్చుకొండని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినమని వారందరినీ బలవంతం చేశారు. కృతజ్ఞతాస్తుతులు ఇది ఏదో క్రొత్త నిబంధనలో వచ్చింది కాదు. పాత నిబంధనలో కూడా లేవి కాండం 7వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే కృతజ్ఞత అర్పణ బలి అర్పించండి అంటే, కృతజ్ఞత అర్పణ అనేది అది కూడా ఒక బలి అన్నాడు ఆయన లేవి కాండంలో. అలాగే యేసుక్రీస్తు కూడా 2 చేపలు 5 రొట్టెలను అందరికి వడ్డించే ముందు తండ్రి ఎదుట చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన విరిచి వడ్డించాడు. పౌలు గారు కూడా ప్రతి పనిలో కూడా సంఘాలను బట్టి, మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మీలో ఉన్న మరి సహకారాన్ని బట్టి, మీలో ఉన్న షేర్ చేసుకునే ఆ గుణాన్ని బట్టి అనేక విషయాల్లో దావీదు గారిని, పౌలు గారిని అడిగితే మనం ఎన్నిటికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది వాళ్ళు చెప్పినంత బాగా మరెవరు చెప్పరేమో అనుకుంటాను నేను. అలాగా వాళ్ళని బలవంతం చేశారు, రొట్టె తినిపించారు. ఆ తర్వాత వాళ్ళు జరిగింది మనం గమనించినట్టయితే 2 ప్రవాహాలు కలిసిన స్థలంలో వాళ్ళు తర్వాత 43వ వచనంలో చూసినట్టయితే, శతాధిపతి పౌలుని రక్షింపను ఉద్దేశించి వాని ఆలోచన కొనసాగనొద్దక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలని ఇందాక చెప్పాను కదా నేను. సైన్యాధ్యక్షులు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏమన్నా పారిపోతారేమో, ఈ దొంగలు పారిపోతే మన జీతాలు పోతాయి, మన ప్రాణాలు పోతాయి, మన శిరచ్ఛేదనలు జరుగుతాయి, ఎందుకొచ్చింది వీళ్ళు ఇక్కడే చంపేద్దాం అని అనుకున్న ఆలోచనని యూలి అనే శతాధిపతి జరగనివ్వలేదు. వాళ్ళని ఈదుకుంటూ వెళ్ళనే ఉండాలి, ఎక్కడికి పారిపోరని చెప్తాడు. ఆ ఓడలో ఉన్నవారు ఎంతమంది? 276. 38వ వచనంలో చూస్తే అక్కడ సంఖ్య ఇవ్వబడింది, 276. ఈ 276 కూడా వాళ్ళు చాలా సురక్షితంగా వాళ్ళు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. అలాగే అందరూ కూడా సురక్షితంగా అద్దరికి చేరారు. ఇక 4వ విషయానికి వస్తే, పౌలు గారి మానసిక స్థితిని మనం గమనించినప్పుడు, అగ్రిప్ప రాజు పౌలు గారిని విచారించిన తర్వాత ఇతనిలో ఏ తప్పు లేదు, కైసరు ఎదుట ఇతను చెప్పుకుంటాను అనకపోతే విడుదల చేసేయచ్చు అంటాడు. అది పౌలు గారితో కూడా వాళ్ళు చెప్పారు, నువ్వు కైసరు వెళ్తానని అనకపోతే నీలో మాకేం తప్పు కనపడలేదు కాబట్టి నేను విడుదల చేయటానికి మాకేమీ అభ్యంతరం లేదన్నారు. కానీ పౌలు గారికి కావాల్సిందేంటి? కైసరు ఎదుటే చెప్పాలి. ఎందుకంటే అక్కడ చెప్పితే మొత్తం ప్రపంచాన్ని అంతటికి, ఆనాడు రోమ్ పట్టణం అంటే ఆషామాషి పట్టణం కాదు, ఆ రోమ్ నగరంలో నడిబొట్లు ఆయన చెప్పినట్టయితే ప్రపంచం అంతటికి ఆ శిలువ మీద యేసుక్రీస్తు పలికిన 7 మాటలు ప్రపంచానికి ఎట్లాగైతే వెళ్ళినాయో అట్లాగే పౌలు గారు పలికిన సాక్ష్యం వెళ్తుంది కాబట్టి, నా ప్రాణం పోయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళిన సాక్ష్యం చెప్పాలనుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్న తర్వాత కూడా దేవుని పరీక్ష చూడండి. నాకు ఇది చూస్తా ఉంటే 6-7 నెలలు ప్రయాణం చేశాడు పౌలు గారు. ఎప్పుడైనా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకు వచ్చింది?
ఇంకెక్కడైనా సువార్త ప్రకటించవచ్చు. ఆ కైసరు దగ్గరికి వెళ్తే ఎలాగో నాకు మరణ శిక్ష విధిస్తాడు. నా ప్రాణాన్ని కాపాడుకుంటే ఎక్కడైనా సువార్త చెప్పొచ్చు. బ్రతికుంటే బలిసాకు తినొచ్చు అంటారు కదా పెద్దలు. అలాగ వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళలేదు పౌలు గారు. ఇది చూస్తూ ఉంటే నాకు దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడతాడు మనకి. ఆదికాండం 22వ అధ్యాయంలో నీ ఒక్కడైన కుమారుని నాకు ఆ మోరియా పర్వతం దగ్గర బలి ఇమ్మని అడిగిన తర్వాత దేవుడు వెంటనే బలి తీసుకోలేదు. 3 దినముల ప్రయాణం చేయించాడు ఆ తండ్రి కొడుకుని. 3 దినముల ప్రయాణం అంటే 60 మైళ్ళు. 60 మైళ్ళు నడిచి ఆ పర్వతం యొక్క ఎత్తు 700 అడుగులు అడుగుల పైనే ఉందంట ఆ పర్వతం ఎత్తు. 3 3 రోజుల ప్రయాణం అంటే 60 మైళ్ళు నడవాలి. 700 అడుగుల ఎత్తు పైకి ప్రయాణించాలి. ఈ ప్రయాణ సమయంలో గాని ఎక్కడైనా అబ్రహాము తన మనసు మార్చుకుంటాడేమో, వెనుతిరిగిపోతాడేమో అని పరీక్ష పెట్టాడు. కానీ అబ్రహాం ఎక్కడ కూడా వెనుతిరిగిపోలేదు కాబట్టి విశ్వాసులకు తండ్రి. అంతకుముందు నుంచి ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన పౌలు గారు కూడా ఈ పరీక్ష పెట్టాడు. ఎందుకంటే 7 నెలల కాలం పైనే ప్రయాణం చేశాడు ఆ ఓడలో. ఏదో ఒక సమయంలో మనసు మార్చుకుని ఆ కైసరు దగ్గరకు వద్దులే వెళ్ళిపోనొత్తానని అనుకోలేదు. స్థిరులై ఉండండి అని అందరికీ చెప్పిన పౌలు గారు విశ్వాసుల స్థిరుడుగా ఉండి ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈవేళ మనం పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఈవేళ పరిశుద్ధ గ్రంథంతో పాటు ఎక్కువగా సేల్ అయ్యే బుక్స్ ఏంటంటే పౌలు గారి లిటరేచర్ మాత్రమే. అంతటి ఖ్యాత ఆయన ఎట్లా పొందారంటే ఆయన జీవితమే దానికి సాక్ష్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యూలీ జీవితం చూసాం, అరిస్తార్క్ జీవితం చూసాం. అదే విధంగా ప్రాయశ్చిత్త దినంలో ఉన్నటువంటి యూదుల్ని అటాక్ చేసినటువంటి ఆ గాజా వాళ్ళని గురించి ధ్యానించుకున్నాం. ఒకవేళ మన చుట్టూ ఉన్నారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏమైనా బాధ పెడతామని పరీక్షించుకోవాలి. అదే విధంగా పౌలు గారికి ఎట్లాంటి పరీక్ష అయితే వచ్చిందో దేవుని వైపు నడిచేటప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు అనేక రకాలుగా మనల్ని ఆటంకపరిచినప్పుడు పౌలు గారి లాగా మనం ప్రాణానికంటే ప్రాణం ఒకడు మొత్తం సంపాదించుకుని లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి మేలు అన్న ప్రకారం తనను తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని ప్రతిదినం వెంబడించమని యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం పౌలు గారు ఎట్లాగైతే జీవించారో అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో వేడుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని అన్ని పరిస్థితులు అనుకూలింపజేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.